హరే కృష్ణ. ఈ శ్లోకంలో యశోద నందబాబులు గోపు పండితులు అందరూ ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అక్కడ ఒక బండి నిండా సామాన్లు సమకూర్చినారంట. అక్కడ ఈ రాక్షసుడు ఆ బండి రూపంలో వచ్చినాడు. ఎప్పుడైతే మన కృష్ణ చూసినాడు ఏం చేసినాడు, తన కాళ్ళతో తన్నినాడంట. ఎప్పుడైతే తన చిన్నని పాదములతో ఎప్పుడైతే తన్నినాడో ఏమైంది, ఆ బండి ఆకాశం మీద తెగిరి కింద పడి విరిగిపోయిందంట. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడినారంట, ఎలా ఈ బండి అంత ఎగిరి ఎలా ఇరిగి పడినదని. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్తారు, శ్రీకృష్ణ భగవానుడు ఈశ్వరం పరం కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదే రాధే గోవిందే సర్వకారణ కారణం. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాయి సరే తన శక్తి కొంచెం కూడా తగ్గదంట. ఎలాగంటే ఒకసారి ప్రభుపాదు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న కొత్తగా తయారైన భక్తులు చెప్పినాడంట, ఒక కళ వేసే ఒక భక్తుని పిలిచి, మనము శ్రీమద్భాగవతము రచించినాము, అందులో కొన్ని బొమ్మలు కావాలి, శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తే ఒక డ్రాయింగ్ ఆర్ట్ గీయండి అని చెప్పేసినాడంట. ఎందుకంటే విదేశాలకు తెలియదు కదా, మనకైతే భారతదేశంలో పుట్టినాము, కృష్ణుడు అంటే మనం బృందావనం పోతాము, ఆ గోవర్ధనం చూస్తాము, దర్శిస్తాము. బాల్యంలో మనకు తెలుసు, ఎందుకంటే మన చిన్నప్పటి నుండి మన తాతలు అవ్వలు మన చెప్తుంటారు అనమాట, మన పెదనాయన చిన్నాయన, ఎందుకంటే మన సనాతన ధర్మం కాబట్టి. అదే విదేశాల్లో అయితే ఎవరు తెలియదంట కృష్ణుడు అంటే ఎలా ఉంటాడేమి. అప్పుడు ఆ విదేశీ భక్తుడు ఏం చేసినాడంటే, ఎన్ని సంవత్సరాలు ఉంటావు ప్రభుపాద అంటే, ఇప్పుడు ఆయన వయసు 7 సంవత్సరాలు ఉంటామని చెప్పేసినాడు. సర్లే అని చెప్పి ఆయన ఏం చేసినాడంటే, పెద్ద గోవర్ధన కొండలాగా ఆర్ట్ గీసినాడు. మన కృష్ణుడికి 6 ప్యాక్ బాగా కండలు తిరిగేలాగా కండలు పెట్టి గోవర్ధన చిటికలని చూపించినాడు. అప్పుడు ప్రభుపాద తీసుకొచ్చినారంట, ప్రభుపాద మేము ఆర్ట్ వేసినాం చూడండి అని. ప్రభుపాద చూసి నవ్వినాడంట, ఎందుక ఇక్కడ ఈ 6 ప్యాక్ కండలు పెట్టినాడంటే, ప్రభుపాద మన కొండని మోయాలంటే బాగా 6 ప్యాక్స్ ఉండాలి కదా, బాగా బలంగా ఉండాలి కదా, అందుకే వేసినామంటే ఆవిడ ప్రభుపాద నవ్వినాడంట. నవ్వి, ఆయన భగవంతుడయ్యా, ఆయన భగవంతుడు, మనలాగా సామాన్య మానవుడు కాదు. సామాన్యుడికి అయితే ఏదన్నా బరువులు ఎత్తాలంటే ఏం కావాలో బాగా ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచాలి. ఆయన భగవంతుడు, ఒక 7 సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడో అదేవిధంగా మరి తిరిగి ఆర్ట్ వేయండి అని చెప్పినాడంట. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా తన శక్తి మాత్రము కొంచెం కూడా తగ్గదంట. ఇప్పుడు చూడండి, ఈ భగవంతుని నీళ్ళలో చూస్తే పూతన వచ్చినప్పుడు ఆ భగవంతుని వయసు ఎన్ని నెలలు? 3 నెలలు. మరి పూతన శ్రీమద్భాగవతంలో ప్రభుపాద రాస్తాడు, ఎన్ని మైళ్ళు ఉంటుంది అది? 12 మైళ్ళు. అంటే చూడండి, 1 మైలుకి వచ్చి మన కిలోమీటర్లో 4, అట్లా 12 నెలలు 48 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట. ఏది? పూతన రాక్షసి. మరి భగవంతుడు ఎన్ని నెలల పిల్లవాడు? 3 నెలల పిల్లవాడు. మరి ఎలా సంహరించినాడు? అదే మామూలు పిల్లవానికైతే సాధ్యమవుతుందా? 3 నెలల పిల్లవాడు 48 కిలోమీటర్లు ఉన్న పూతను సంహరించడానికి సాధ్యమవుతుందా? అది అసాధ్యం. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, ఏ రూపంలో వచ్చినా కూడా ఏ లీలలన్నా కూడా చేయగలడు. ఆ శక్తి కేవలము భగవంతునికే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో వచ్చినా తన శక్తి మాత్రం కొంచెం కూడా తగ్గదంట. చూడండి, భగవంతుడు ఎంత శక్తివంతుడంటే సాక్షాత్ గోలోకధామలో శ్రీ రాధాకృష్ణ సమేతుడై ఉంటాడంట. ఇప్పుడు భగవంతుడు చూడండి, ఎన్నో కోట్ల రూపాలు ధరించినాడు. మన ఆదిశేషుడు ఆ భగవంతుని సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు కీర్తిస్తూనే ఉన్నాడంట.
ఇప్పుడు కూడా ఆయన యొక్క లీలలు అవతారాలు ఇప్పటికి కూడా ఆయన కీర్తిస్తూనే ఉన్నాడు. ఇంకా పరిసమాప్తం కాలేదంట అన్ని లీలలు. మరి భగవంతుడు అండపిండ బ్రహ్మాండ లోక నాయకుడు. తర్వాత ఆయన శయన విష్ణువుగా, అక్కడ నుండి గర్భోదాయ విష్ణువుగా, గర్భోదాయకు నుండి క్షీరోదాయక విష్ణువుగా అణువున ప్రవేశించినాడు. ఆయన కూడా భగవంతుని శక్తి కొంచెం కూడా తగ్గదంట. అలాగే ఆ రాధాకృష్ణులు గోలోకధామంలో అదే విధంగా ఉంటాడంట. అది కృష్ణుని యొక్క శక్తి. మరి భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు ఎలా ఉంటాడు అంటే మన శాస్త్రంలో ప్రమాణం ఉంది. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎవరన్నట్లు భగవంతుని చూపించాయా? భగవంతుడు ఎలా ఉంటాడు? భగవంతుడు అంటే వేణుం కనవంతం అరవింద దళయాతకం బర్వావతం సమసితం బుధం సుందరాంగం కందర్భకోటి కమనీయ విశేష శోభం గోవిందం ఆది పురుషం తమహం భజామి. వేణువును ధరించుంటాడు, నెమలిపించం ఉంటుంది, శ్యామ సుందర రూపం ఉంటాడు. దేవుణ్ణి గుర్తించడం ఎలా అంటే శాస్త్ర ప్రమాణమే. అందుకే ఈ భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు ఎలా వస్తాడంటే సంపూర్ణ అంటే భూతులు సంపూర్ణంగా ఉంటామంట. ఇప్పుడు భగవంతుడిని చూడండి, ఈ లోకానికి వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నంత అందంగా సృష్టిలో ఎవరు ఉండరంట. భగవంతునికి ఉన్నంత శక్తి సృష్టిలో ఎవరికి ఉందంట. భగవంతునికి ఉన్నంత కీర్తి ఎవరికి ఉండదంట. భగవంతుడు ఉన్నంత వైరాగ్యము ఎవరికి ఉండదంట. ఈ విధంగా భగవంతుడు విభూతులతో వస్తాడు. అందుకే మనం ఈ జగత్తులో చూస్తుంటాం, కొంతమందికి ధనం ఉంటుంది, అందం ఉండదు. కొంతమంది బలం ఉంటుంది, తెలివితేటలు ఉండవు. మనం చాలామంది చూస్తుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ప్రపంచానికి గొప్ప ధనవంతుడు ఎవరు? బిల్ గేట్స్ అంటాం. చెప్పలేము, రేపో ఎల్లుండో మరి షేర్స్ పెరిగితే ఇంకో వ్యక్తి అంటారు. ఇప్పుడు మన ప్రపంచంలో అందంగా ఉన్న వాళ్ళు ఎవరంటే మనం చూస్తాం ఫలానా వ్యక్తి అని. మరి ఒక సంవత్సరం పోతే 6 నెలలు పోతే ఏమంటారు? వీళ్ళు కాదు వీళ్ళు అంటారు. అట్లా భగవంతుడు అలా కాదు, పరిపూర్ణంగా ఎప్పుడో ఒకే అందము, ఒకటే కీర్తి, ఒకటే బలం. అందుకే భగవంతుడు నా కొద్దీ అధికులు కానీ బలవంతులు కానీ ఈ సృష్టిలో ఎవరు లేరు అర్జున తెలుసుకో అంటాడు. ఓసారి ఏమైందంటే నారదముని ఆకాశంలో పోతూ ఉంటే అక్కడ మన్మధుడు వచ్చినాడంట. మన్మధుడు వచ్చి చెప్పినాడంట, స్వామి నా మోహానికి ఎవరైనా సరే మాయలో పడిపోవాల్సిందే. పురుషుని యొక్క ఆకర్షణలో పురుషుడు, స్త్రీ యొక్క ఆకర్షణ, నా పవర్ అటువంటి స్వామి అని చెప్పినాడంట. ఓ నీకు అంత పవర్ ఉందా? సర్లే అంటే సరే, భూలోకంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన మోహింపజేయాలి. అప్పుడు అడిగినాడంటే ఇంద్రుడు, స్వామి కృష్ణుడు అంటే ఆయన ఏమైనా బ్రహ్మచారా? ఆయన పడేయడం ఏమైనా కష్టం అంటే ఏం లేదయ్యా, ఆ స్వామి ఎల్లవేళలా గోపికలతో వివరిస్తుంటాడు అన్నాడంట. అలాగా, ఇంకా స్త్రీలతో వివరిస్తున్నా నాకు చాలా సులభము, నాకు చాలా సులభమైన పని. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు కలిసినాడంటే మన్మధుడి పని ఏమి? ఆకర్షణ. తన మన్మధ బాణంతోన మాయకి లోని చేస్తాడనమాట. అందుకే వచ్చినాడనమాట. ఎప్పుడైతే ఈ బృందానికి వచ్చినాడో ఆ కృష్ణుడు దూరంతో ఆ గోపికలతో వివరిస్తూ ఉన్నాడనమాట. చూసినాడు మన్మధుడు. ఎవరా కృష్ణుడు అని చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే నిజంటే మన్మధుని మించిన అందగాడు ఎవరు ఉండరని చెప్తారు మన వేదాలు. కానీ భగవంతుడు కదా, ఇక్కడ భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడంటే ఆ మన్మధుడు చూసి ఏమనుకున్నాడంటే సృష్టిలో ఇంత అందగాడు ఎవరన్నా ఉన్నారా? ఆయన అందం ముందు నా అందము ఎటువంటి అందహీనంగా తయారవుతుంది. ఎలాగని ఈ గోపికలు నన్ను చూస్తే నవ్వుకుంటారని చెప్పి ఒక చెట్టు కింద పోయి ఒక చెట్టు అనుకుని దాపెట్టుకున్నాడంట. ఎవడైతే కృష్ణుడు దగ్గరికి వచ్చినాడో మరి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ఎవడైతే ఆ కృష్ణుని చూస్తూ కింద పడిపోయినాడంట. అది కృష్ణుని యొక్క అందము. కృష్ణుని మించిన అందము ఈ జగత్తులో ఎవరికి లేనే లేదు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు కురుచేతలో ఉన్నప్పుడు ఆయన వయసు 120 సంవత్సరాలు. అప్పుడు ఎలా ఉన్నాడు కృష్ణుడు? 16 సంవత్సరాల పిల్లవాడు ఏ విధంగా ఉంటాడో
అదే విధంగా ఉన్నాడంట. అందుకే కృష్ణుడు మనలాగా పంచభూతాలతో నిర్మించిన శరీరం కాదు. మరి భగవంతుడు ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు. అందుకే భగవంతునికి మనకి తేడేమంటే భగవంతుడు సర్వవ్యాపి. భగవంతుడు అండ పిండ బ్రహ్మాండ లోక కోట్ల లోకలో ఉన్నాడు, అనవనంలో ఉన్నాడు. భగవంతుడు నీ హృదయంలో ఏముందో నా హృదయంలో ఏముందో భగవంతుని తెలుసు. మనం శరీరం అంతే హ్యాపీ. ఇటు ఎగ్జాంపుల్ నాకు తలనొప్పి ఉందనుకో, నాకు మాత్రమే తెలుస్తుంది, మీకు తెలియదు. మీకేమన్నా ఒక చెయ్యి నొప్పి ఉందనుకో, నాకు తెలియదు, మీకు మాత్రమే తెలుస్తుంది. అట్లా మనం ఈ శరీరం ఒక్కటే హ్యాపీ, భగవంతుడు సర్వవ్యాపి. మనకి భగవంతుడు తేడేమంటే ఆయన సర్వవ్యాపి, మనము మన శరీరానికి హ్యాపీ. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంచతి. నిజం అంటే అందరికీ ఏం కావాలా? ఆనందం కావాలి. అందరికీ ఏం కావాలా? మనశ్శాంతి కావాలి. చూడండి, మనం భౌతిక జగత్తులో చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాము. ఎందుకు కష్టపడతాము? ఎవరైనా ఎందుకు కష్టపడతారంటే ఏమని చెప్తారు? ఆనందంగా ఉండాలా, జీవితంలో హ్యాపీ, ఆనందం కావాలి, ఆనందంగా ఉండాలా అని కష్టపడతామని చెప్తారు. మరి కష్టపడిన తర్వాత అడగండి, మీరు ఈరోజు ఆనందంగా ఉన్నారంటే ఈరోజు లేదు, రేపు. ఈరోజు ఉండము, రేపు ఉంటాం. మరి రేపు అడగండి, ఇప్పుడు లేదు, మరి ఫ్యూచర్లో ఉద్యోగాలు అడిగితే ఇప్పుడు కాదు, బిజీ ఉన్నాము, మేము రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాం. అందరికీ ఆనందం కావాలి, కానీ ఈ ఆనందాన్ని అనుభవించడం ఎలా అని ఎవరికి తెలియదు. అది ఇక్కడ ఏమంటున్నాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంచతి. అంటే జ్ఞాన వైరాగ్యములు మనలో కలిగినప్పుడే ప్రసన్నంగా జీవిస్తామంట. అందుకే ఈ జ్ఞాన వైరాగ్యములు ఎలా కలుగుతాం? మనకి ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఈ కలియుగంలో భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి మనకి ఏమని చెప్పినాడు, ఏమని ప్రచారం చేసినాడు? భజో భజో భాయి చైతన్య నిత్యాయి కేవల ఆనందఖండ. ఆనందం రావాలంటే ఏం చేయాలా? భగవంతుని భజించాలి. కేవలం ఆనందం కావాలంటే, అందుకే ఇక్కడ ప్రసన్నంగా ఉండాలంటే ఏం చేయాలంటుంటే ఈ కలియుగంలో చాలా సులభమైన మార్గము. ఎందుకంటే చూడండి, సత్యుగంలో భగవంతుని చేరుకోవాలంటే 60,000, 70,000, 80,000 సంవత్సరాలు తపస్సు చేసేవాడు. ఎందుకు? సత్యుగంలో మనిషి యొక్క ఆయుష్ ఎంత? 1,00,000 సంవత్సరాలు. అందుకే వాళ్ళు 60,000, 70,000, 80,000 తపస్సు చేస్తే కూడా భగవంతుని ప్రసన్నం చేసుకునేవాళ్ళు కాదు. అందుకే మనం చూస్తున్నాము, మన వాల్మీకి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు? 60,000 సంవత్సరాలతో. అప్పుడు ప్రసన్నుడైనాడు. అప్పుడు శ్రీమద్ రామాయణాన్ని రచించినాడు. మరి ఆ యుగ ధర్మం ఏమి? తపస్సు చేస్తే భగవంతుని చేరుకునేవాళ్ళు. ఎవడు సత్యుగం అయిపోతే ఏ యుగం వచ్చింది? త్రేతాయుగం. అప్పుడు ఆ యుగ ధర్మము భగవంతుని చేరుకోవాలంటే ఏం చేసేవాళ్ళు? యజ్ఞాలు చేయాలంటే 4 బ్రాహ్మణులు కావాల. నిష్ఠ అంటే వాళ్ళు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటే భగవంతుడే గుర్తుకొచ్చేవాళ్ళు, ఆ రూపమే దర్శనం ఇచ్చేదంట. మరి ఇప్పుడు యజ్ఞాలు చేస్తే ఎవరు గుర్తుకొస్తారు వాళ్ళకి? ఓం కేశవాయ నమః అంటే హలో బిజీ ఉన్నాను, ఫోన్ చూస్తుంటాడు ఆయన. ఇప్పుడు మంత్రాలు కూడా వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత ఏకాగ్రతగానే ఉండదు, ఆ మంత్రాలు చేళ్ళు చూస్తుంటాడు. ఓసారి యజ్ఞానికి నేను పోయినాను, ఆయన యజ్ఞం చేస్తూ ఈరోజు స్కోర్ ఎంత, మన ఇండియా గెలిచిందా, బాగా స్కోర్ అని చెప్తాడు. ఓం కేశవాయ ఓం నారాయణ అంటే చూడండి, అట్లా యజ్ఞాలు చేస్తే మనసు ప్రశాంతత లేకుంటే అటువంటి వాళ్ళు యజ్ఞం చేసి మనకేం ఫలితం వస్తుంది? కానీ అప్పుడు త్రేతాయుగంలో అలా ఉండేది కాదంట. కేవలము నియమనిష్ట కలిగిన బ్రాహ్మణులు ఎంతమంది కావాలా? 4 ఉండేవాళ్ళంట. అందుకే యజ్ఞం చేయాలంటే ప్యూర్ ఆవు నెయ్యి కావాలా, ప్యూర్ ఒక ఆవు నెయ్యి కావాలా. అందులో వేసే ప్రతిదీ స్వచ్ఛమైనది ఉండాల. అప్పుడే ఆ యజ్ఞం చేస్తే భగవంతుని చేరుకునే వాళ్ళంట. అప్పుడు మనిషి యొక్క ఆయుష్ ఎంత? 10,000.
మరి ఆ యుగం అయిపోతే ఏ యుగం వచ్చింది మనకి? ద్వాపర యుగం. మరి అప్పుడు మనిషి యొక్క ఆయుష్ ఎంత? 1000 సంవత్సరాలు. మరి అప్పుడు భగవంతుని చేరుకోవడానికి ఆ యుగధర్మం ఏం చెప్పిందంటే విగ్రహారాధన. ప్రతి ఒక్కరు విగ్రహాలను తమ ఇంట్లో ఉంచుకునేవాళ్ళు, నియమనిష్టతో పూజ చేసేవాళ్ళు, శ్రవణ కీర్తన చేసేవాళ్ళు, భగవంతుని చేరుకునేవాళ్ళు. మరి ఇప్పట్లో విగ్రహారాధన చేయాలంటే సాధ్యమా ఈ కలియుగంలో? ఎందుకంటే విగ్రహారాధన చేయాలంటే చాలా నియమనిష్టతో ఉండాలా. ఆ భజన చేసేటప్పుడు, ఆ భగవంతుని సేవ చేసేటప్పుడు మనసు అటు ఇటు కదలరాదు. అందుకే వాళ్ళు ఎంతో నియమనిష్టతో సాధన చేస్తూ భగవంతుని చేరుకునే వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఒక వయసు 1000 సంవత్సరాలు. మరి ఇప్పుడు మనం ఉండే యుగం ఏది? కలియుగము. ఇప్పుడు మన ఆయుష్ ఎంత చెప్పండి? 100 సంవత్సరాల? 100 సంవత్సరాలు జీవిస్తున్నారా? చూసినారా? ఎవరో 1000 మందిలో ఒకడు మా తాత 100 సంవత్సరాలు బతికినాడు అని చెప్పేవాళ్ళు. ఇప్పట్లో ఆయుష్ ఉందా? అందుకే ఈ కలియుగం మనుషులను చూసి వ్యాస మహర్షి ఎంతో బాధపడినాడంట. అరే సత్యయుగంలో వీళ్ళు తపస్సు చేసి భగవంతుని చేరుకున్నారు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసి భగవంతుని చేరుకున్నారు, ద్వాపరయుగంలో విగ్రహారాధన చేసి భగవంతుని చేరుకున్నారు, వాళ్ళకి ఆయుష్ ఉంది. నిజానికి సత్యయుగంలో ఎవరు అబద్ధం చెప్పేవాళ్ళు కాదంట, ఎవరికెవరో మోసం అనేదే లేదంట. ధర్మం పొడు 4 పాదాల మీద ఉంది కాబట్టి. అందుకే అంత ప్రశాంతంగా జీవించే వాళ్ళంట. నెలకి 3 వర్షాలు పడేటి. ఎప్పుడైతే సత్యయుగం పోయి త్రేతాయుగం వచ్చిందో అప్పుడు ఒక భాగము అధర్మము, 3 భాగాలు ధర్మం ఉండేదంట. ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చిందో సమానం, 50 అధర్మము, 50 సగం సగం ధర్మం. ఇప్పుడు ఈ కలియుగం వచ్చింది. మరి ఈ కలియుగంలో ఎలా ఉంటుంది? 75% అధర్మమే, 25% మాత్రమే ధర్మం ఉంది. అందుకే ఈ వ్యాస మహర్షి ఏం చేసినారంటే ఒకసారి సరస్వతి నది తటమున సంధ్యావందనం చేస్తూ కలియుగంలో మానవులు ఎలా ఉంటారో, వాళ్ళ పద్ధతులేమి, వాళ్ళు ఎలా జీవిస్తారని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చున్నాడంట స్నానం చేసి. ఎందుకంటే అప్పట్లో పురుషులకి జరిగేది జరగబోయేది అంత తెలుసు అన్నమాట, అంత శక్తి ఉండేది. ఎప్పుడైతే ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారని ఆయన మనం ముందు ముందు జరిగేది చూసినాడు. చూసి ఒక్కసారి ఆయన ఆ ధ్యానం బయటకు వచ్చి చాలా బాధపడినాడంట. అయ్యో కలియుగంలో జనాలు అల్పాయుష్యులే, బుద్ధిహీనులే, మతిమరపులు, ఎప్పుడు వీళ్ళు టెన్షన్లు, ఏదో ఒక రోగంతో బాధపడుతుంటారు. నేను చెప్పాలంటే ఈ కలియుగంలో మనిషికి శాంతి అనేది ఉండదు. మరి ఈ కలియుగంలో మనిషి భగవంతుని చేరుకోవడం ఎలా? వీళ్ళకి ఏది? ఇప్పుడు వ్యాస మహర్షి ఎన్ని పురాణాలు రచించినాడు? మనకి 18 పురాణాలు. మరి వీనికి ఆయుషే లేదే, సమయమే లేదే, ఎప్పుడు చదువుతాడు వీడు? నిజంగా ఈ రోజులో ఎవరైనా భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, మాకు టైం లేదా అనేస్తారు. అటువంటి వాడు 18 పురాణాలు చదవంటే ఎవరు చదువుతారు? టైం లేదు. మరి ఎలా? వీడు సర్లే విగ్రహారాధన చేద్దామంటే ఉదయం లేచినప్పుడు నుండి టెన్షన్, పొద్దున్న లేచినప్పుడు నుండి బిజినెస్ మ్యాన్ అయితే ఈరోజు ఏ రకంగా బిజినెస్ చేయాలి, ఒక కూలోడు అయితే ఈరోజు ఎవరు కూలీ పిలుస్తాడు, అట్లా రకరకాల సమస్యలతో ఉంటాడని విగ్రహారాధన కూడా చేయలేడు. మరి అయ్యో ఎలా ఎలా ఉద్ధరించాలా ఈ కలియుగ మానవుని అని చెప్పి చాలా బాధపడుతుంటే అప్పుడు ఆయన గురువు వ్యాస మహర్షి గురువు ఎవరు? నారద ముని వస్తాడు. వచ్చి అప్పుడు అంటాడు, ఏం నువ్వు చింత చేస్తున్నావు శిష్య అంటే, ఏం లేదు గురువా, కలియుగంలో మనసులు ఎలా ఉంటారనే చూసినాను ఇప్పుడే నా దివ్య దృష్టితో. కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఆయుష్ లేదు, ఎప్పుడు టెన్షన్లు, ఎప్పుడు రోగాలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. మరి వీళ్ళని ఉద్ధరించడం ఎలా అంటే అప్పుడు చెప్తాడు అనమాట వాళ్ళ గురువు నారదుని. చాలా సులభమైన మార్గము వ్యాస. ఎందుకంటే కలియుగంలో అల్పాయుషులైన కూడా వీళ్ళు ఏం చేస్తారు? త్వరగా భగవంతుని చేరుకుంటారు. మరి త్వరగా భగవంతుని చేరుకోవడం ఎలా అంటే ఈ కలిగే ధర్మం ఏమి? కీర్తనీయ
సదా హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడండి, మనం అల్పాయుషులైనా కూడా ఈ భగవంతుని నామాన్ని 24 గంటలు ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడప్పుడని భేదమేమి లేదు. నువ్వు ఆఫీసులో ఉంటే జపం చేయొచ్చు, నువ్వు రైతు అయితే ఆ చేనులో ఉంటూ కూడా జపం చేయొచ్చు. నీకు నిద్ర రాలేదా రాత్రి, ఆ బెడ్ పోన మీద నువ్వు భగవాన్ నామాన్ని పలకొచ్చు. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభుగా ఈ లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఆయన ఓసారి బాత్రూమ్ పోయేవాడంట. బాత్రూమ్ పోతుంటే ఆయన కృష్ణ కృష్ణ ఎప్పుడు కృష్ణ కృష్ణ అనేవాడు అనమాట. అప్పుడు ఆయన అన్నాడంటే, ఇదేం బాత్రూమ్ పోయాడు, ఇదేం పాడ అలవాటు, ఈ నామాన్ని పలకరాదే భగవంతుని నామం అని చెప్పి ఏం చేసినాడు ఆయన, నేలకని ఒక చేత పట్టుకొని ఒక చేత చెంబు తీసుకొని పోతున్నాడంట. అప్పుడు ఒక పిల్లోడు వచ్చి, ఏం స్వామి ఆ నేలక చెంబు ఎక్కడ పోతున్నారంటే బాత్రూమ్. మరి ఆ నేల కింద పట్టుకున్నారు స్వామి అంటే, నాకు ఒక అలవాటు ఉందయ్యా, కృష్ణ కృష్ణ అని స్మరిస్తా, ఆ నామని వదలలేను, అందుకే ఈ బాత్రూమ్ పడి మరి ఈ నేలకి ఎందుకని అలా పట్టుకున్నానంటే, అప్పుడు గుర్తు చేసినాడంట, స్వామి భగవన్ నామాన్ని ఎందుకు పలుకుతారంటే, ఎం యాపి స్వరామి తక్తదేహ కలేవరం, చనిపోయేటప్పుడు ఎవరైతే భగవన్ నామం పలుకుతారో వాళ్ళు భగవంతునిలో కనబడతారు. మన స్వామి ఆ బాత్రూమ్ పోయినప్పుడు ప్రాణం పోదనేమని గ్యారెంటీ నీకుందా? ఎందుకంటే విశ్వాసనయి విశ్వాసం, ఈ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, విశ్వాసనయి విశ్వాసం. ఎందుకంటే మనము పిలిచిన ఊపిరి బయటకు వస్తుందని నమ్మకం లేదంట, బయటకు వదిలిన ఊపిరి లోనికి వస్తుందని విశ్వాసనయి విశ్వాసం. ప్రాణం ఎప్పుడన్నా కానీ పోవచ్చు. అందుకే ఈ సమయంలో పోదని గ్యారెంటీ ఏమన్నంట. అప్పుడు చైతన్యవరం ఏమన్నాడు, నువ్వే నాకు గురువు అని చెప్పేసినాడంట. ఆ విధంగా ఉంటుంది. అందుకే చూడండి, ఈ భౌతిక జగత్తు ఎలా ఉంటుందంటే, శ్రీమద్భాగంలో చెప్తున్నా, వేదాల సాక్షాత్ వేద పురుషులు శ్రీకృష్ణ పరమాత్మ శుద్ధిస్తూ చెప్తున్నారు. స్వామి ఈ కలియుగంలో మనిషికి ఎన్ని సమస్యలు ఉంటావంటే, ఒక వ్యక్తి మీద పెట్రోల్ పోసి ఎవరన్నా అగ్గిపెట్టి గీసి పెడితే ఎలా ఉంటుంది మన బాధ, ఎలా ఉంటుంది? మంట మండితే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుందా? విపరీతమైన బాధ ఉంటుందంట ఆ మంటకు. అట్లా ఈ కలియుగంలో మనిషి కూడా అనేకమైన బాధలతో కొట్టుమిట్టాడుతుంటాడంట. అందుకే ఎవరికెవరు చెప్పుకోరు. ఎవరన్నా కానీ అడగండి, ఎలా ఉన్నారంటే, హలో నేను బాగున్నాను, నా జీవితం సూపర్ అంట. నిజాన్ని మనం నటిస్తున్నాము. నేను చెప్పండి, హృదయం మీద చేసుకొని ఆనందంగా ఉన్నారా? ఎవరికి కొట్లాటలు లేవా, కలహాలు లేవా, టెన్షన్లు లేవా? చెప్పండి, మనం నటిస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నామట, మన దుఃఖాలు పోవాలంటే ఏం చేయాలా? తవక తామృతం తాప్త జీవనం కవి విమీడితం కల్మశాపహం శ్రవణ మంగళం శ్రీమదాదం గృహగృహంతమే భూరిదాజన. కేవలం మన బాధల్ని పోగొట్టేది తవ కథామృతం, కృష్ణ కథలే. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, వ్యాస మహర్షికి ఏదైతే నారదుని ఉపదేశించాడో కేవలము కృష్ణ కథలు, కృష్ణనామమే. ఎప్పుడైతే ఆ భగవంతుని నామం పలుకుతుంటామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన బాధలు, మన సమస్యలని తీర్చేది ఏకైక మార్గము భగవంతుని కథలు, భగవంతుని నామము, భక్తుల యొక్క సాంగత్యం. నిజంగా మన దుఃఖాలకు కారణమేమి? ధనం లేకపోవడమా, సంతానం లేకపోవడమా? కాదు. మన దుఃఖాలకు కారణమేమి? భక్తుల సాంగత్యం లేకపోవడం.
ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోమో మన సమస్యలు నుంచి ఎవరు మనల్ని ముక్తి చేయలేరు. సాధు సంఘలో మాత్ర సర్వసిద్ధి హోయా. ఒక భక్తుని కలిసినప్పుడే మన సమస్యలల్లా పోతావి. అందుకే మన సమస్యలు పోవాలన్నా మన సుఖశాంతులతో జీవించాలంటే ఏకైక మార్గము భక్తుల యొక్క సాంగత్యమే. భక్తుల యొక్క సాంగత్యం చేసినప్పుడే మన జీవితం సక్సెస్ అవుతుంది. మన జీవితంలో ఏ ఆనందం కావాలో ఆనందం మనకు లభిస్తుంది. అందుకే జీవితంలో ఆనందంగా జీవించాలంటే ఏకైక మార్గము సాధు శాస్త్రం, సాధువుల యొక్క సాంగత్యాన్ని శాస్త్రాన్ని పఠించడం. మూడవది గురువు. గురువు లేనిది ఏం సాధించలేము. ఎందుకంటే మంగళారతి పాట గుర్తుందా? మీరు మంగళారతికి వస్తున్నారు, అందరూ వస్తున్నారా? ఫస్ట్ ఏమని పాడతారు పాట? సంసార దావా నల్లలీడలోక ప్రణాయ కారుణ్య గాన గానాత్మం ప్రాప్తస్సు కళ్యాణ గుణవరణ వాస వందే గురు శ్రీ శరణ రవిందం. ఆ పాటకు అర్థం తెలుసా మీకు? సంసారదా. నిజం అంటే చూడండి, మీరు అడవి చూసింటారు, పెద్ద పెద్ద అడవిలు. అడవికి నిప్పి ఎవరు పెట్టరు, చూశారు? ఎవరైనా సపరేట్ పోయి ఆ పెట్రోల్ కిరసనాలు వేసి ఎవరు అంటించరు. మరి అడవి ఎలా మండుకుంటుంది తెలుసా మీకు? అడవి ఎలా మండుకుంటుందంటే ఎండిపోయిన చెట్టు ఒక ఆకలు కింద నేల రాలినప్పుడు ఆ ఎండిపోయిన కొమ్మలు ఉంటావు కదా, ఈ గాలి రాపిడికి ఆ కొమ్మ ఒకటోటి ఏం చేస్తుంది? రాపిడి జరుగుతుంది. రాపిడి జరిగితే ఏమవుతుంది? చిన్న అగ్నికణము ఆ ఎండిపోయిన ఆకలి మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? పొగ. ఎండిపోయిన ఆకలి మీద చిన్న కణం పడితే ఏమవుతుంది? అగ్ని. పొగ రాసుకుంటుంది. తన నుండి మొదలవుతుంది అగ్ని. ఎండిపోయిన ఆకులు ఉంటే ఏమవుతుంది? బాగా బాగా మండుతూ పోతుంది. అప్పుడు ఏమవుతుంది? అడవి మొత్తము మంట మండుతుంది. మరి అప్పుడు మనం ఫైర్ ఇంజిన్ తీసిపోతే ప్రయోజనం లేదంట. నువ్వు 100 ఫైర్ ఇంజిన్ తీసిపోయినా అక్కడ ఆడితే ఇక్కడ ఆడితే అక్కడ. అడవిని ఆర్పాలంటే ఊరితో కాదు. మరి అడవి ఎలా చల్లారుస్తుంది? మేఘాలు వర్షించినప్పుడే అడవి పరిపూర్ణంగా ఆడిపోతుంది. అదేవిధంగా మన సంసారంలో కూడా చూడండి, మనం అనుకుంటాం నేను పెద్ద చదువు చదివినాను, నాకు మంచి తెలివితేటలు ఉన్నావి, నన్ను మంచి బిజినెస్ మ్యాన్, నాకు ఆస్తి బాగా సంపాదించినాను, నాకు రాజకీయ నాయకులు తెలుసు, నాకు బంధువులు బాగున్నారు, నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాం. మరి ఎన్ని తెలివితేటలున్నా ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా ఎందుకు ఆనందంగా లే? అడవి కదా, ఎలా మండుకుంటే నువ్వు ఫైర్ ఇంజన్ తీసుకుంటే ఎలాగైతే ఆర్పలేవు, ఈ భౌతిక జగత్తులో సమస్యలు అలా ఉంటావంట. నీకు ఏదో ఒక సమస్య వస్తుందో ఫలానా వ్యక్తి వద్దకు పోతావు, సమస్య తీరిపోయింది అనుకుంటాం. కానీ ఇంకా ఆ సమస్య ఒకటేనే, మరి ఇంక సమస్యలు రావా? పదం పదం అద్భుతం, అడగడగడ ప్రమాదంతో పొంచిందంట ఈ జగత్తు. దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమని చెప్పినాడు? దుఃఖాలయం అశాశ్వతం. మరి దేవాదేవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే దుఃఖాలయం అశాశ్వతం అన్నప్పుడు మనం ఆనందంగా జీవించడం ఎలా అనుకోవడము? జ్ఞానలా మనం అజ్ఞానలా? ఇప్పుడు దేవాదేవుడు శ్రీకృష్ణుడే పరమాత్ముడు ఏమని చెప్తున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలతో నిండి ఉంది ఈ జగత్ అని భగవంతుడు అంటాడు. నీకు తెలుదులే స్వామి, మేము ఆనందంగా ఉండి జీవిస్తాం అనుకుంటాం. అంటే మనం ఏమనుకుంటామంటే భగవంతుడి కొద్ది మహా తెలివంతులం. అది రాంగ్. దేవాదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ జగత్తుని ఎలా సృష్టించినాడు? దుఃఖాలయం. దుఃఖాలు ఎన్ని రకాలు? ఇక్కడ 3 రకాలు. శరీర బాధలు, ఇతర బాధలు, ప్రకృతి బాధలు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 రకాల బాధలు ఉంటాయంట. అందుకే ప్రభుపాద గురువు పేరేమి మీకు తెలుసా? భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి. ఆయన ఒక సవాల్ ఇస్తున్నాడంట, ప్రపంచం నలుమూలలు తిరుగు, ఎవడన్నా ఆనందంగా ఉంటే నవతి దూరం పో, బాగా ధనం ఉన్న ధనవంతుడు అన్నాడు, నీకు హ్యాపీ ఆనందంగా ఉన్నావా?
అని అడుగు, ఆనందం లేదని చెప్తాడు. బాగా పైల్మాన్ పోయి అడుగు, ఆనందంగా ఉన్నావా? బాగా అందగానే పోయి అడుగు, ఆనందంగా ఉన్నావా? లేదా బాగా కూలిపోయేవని అడుగు, ఆనందంగా ఉన్నావా? లేడు. మరి ఎందుకు లేడు? ఎందుకంటే ఈ జగత్తును అలా సృష్టించినాడు భగవంతుడు. ఎలా? శరీరం మనసులతో వచ్చే బాధలు. నిజం అంటే మన శరీరానికి ఎక్కువ బాధలు ఇచ్చేది ఎవరు? శరీరమా మనసా? మనసు. మనసే మన మిత్రుడు, మనసే మనకి శత్రువు. నిజంటే మన దుఃఖానికి కారణం ఏది? ఏదన్నా ఒక భౌతిక విషయాల మీద ఆలోచిస్తాం, ఆ కోరిక నెరవేరకపోతే ఏం చెప్తుంది మనసు? నువ్వు ఏడుసు, నువ్వు ఫెయిల్ అయినా ఏడుసు. అందుకే మనకు దుఃఖాలకు కారణం ఎవరు? మనసు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే శరీర బాధలు, ఇతర బాధలు, ప్రకృతి. ఇతర బాధలు అంటే ఏమి? మనం హ్యాపీగా ఉన్నామనుకో, ఎవరో ఒకరు వచ్చి ఏం చేస్తారో మనల్ని, ఈయన ఆనందంగా ఉన్నాడు, ఎలా ఈయనకు దుఃఖాన్ని వల్ల. నిజంటే ఈ కలియుగంలో ఏం ప్రియులు జనాలు? కొట్లాట్లు, కలహాప్రియులు. వాళ్ళు ఎవరైనా మనశ్శాంతిగా ఉంటే వాళ్ళకి మనశ్శాంతి, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఈయనకి హ్యాపీ. అందుకే ఇతర సమస్యలు ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రకృతి, ఎక్కువ ఎండలు, వానలు, కరువు కాటకాలు. అందుకే వీటి నుండి మనం రక్షించుకోవాలంటే ఏకైక మార్గము కీర్తనీయ సదాహరి. మన అసలైన సమస్య ఏమి? ధనం లేకపోవడమా? సంతానం లేకపోవడమా? అది కాదంట. మన సమస్య ఏమి? జన్మ మృత్యు జరావ్యాధి. వీటి నుండి ముక్తి పడడం ఎలా? వీటి నుండి తప్పించుకోవడం ఎలా? కలియుగంలో కేవలము భజభజోవాయి చైతన్య నిత్తాయి చేతో దర్పణం మార్జనం ఆనందాముదివర్ధనం. ఆనందంగా ఉండాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు, ఈ దుఃఖాలయం. సర్లే సంపాదించిందేమో నీ అంట తీసిపోతామంటే అశాశ్వతం. నువ్వేదైతే సంపాదిస్తావు అది నీ అంట రాదంట. వస్తుందా? తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఏమని తీసుకొచ్చినామా? ఎవరైనా తెచ్చినారా? ఇక్కడ కూడా ఈ జగత్తులో నువ్వు ఏది సంపాదించినా కూడా అంట ఏది తీసుకో. అందుకే ఏమంటున్నాడు అంటే తృప్తిగా ఆనందంగా జీవించాలంటే ఎప్పుడు భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్. భక్తుల యొక్క సాంగత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యం ఉన్నప్పుడే మనకి శాస్త్రం అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత ఎవరన్నా చదివినామండి అంటాడు, మరి చదివితే మరి ఎందుకు భగవద్గీత మనసు నిలబడడం లేదు? కారణమేమి? భక్తుల సాంగత్యం లేకపోవడం. రెండవది వచ్చి గురుముఖ పద్మావాక్యం. గురువు చెప్పింది ప్రతిదీ మన జీవితంలో ఆచరించినప్పుడే మన జీవితంలో ఆనందం వస్తుంది. అంతేగాని ఇప్పుడు మా గురువు ఉన్నాడు భక్తి కస్తా మహారాజు. ఒకసారి బృందావనం పోయినాము. ఆ బృందావనంలో గురు మహారాజు చెప్తున్నాడు అన్నమాట, మీరంతా ఏమనుకుంటారంటే మా గురువు దర్శనం చేసుకున్నాము, మా గురువు బాగా మమ్మల్ని జీవించినాడు అని అనుకుంటారు. మా గురువు అంటాడు, ఈజ్ రాంగ్. నేను ఏమని జీవిస్తానంటే ఎవరైతే నేను చెప్పినట్ల నా జీవితాన్ని నడుచుకుంటారో, ప్రభుపాద చెప్పినట్లు వాళ్ళ జీవితంలో సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే భగవంతునిలో కనబడతారు. ఎవరైతే సాధన చేయరో ఇక్కడే ఉంటారా అని గురువు అంటాడు. మీరు సాధన చేయలేదనుకో, నా కాళ్ళు మొక్కినా నేను ఏమంటాను, ఆ సాధన చేయకపోతే ఈ దుఃఖాలలోనే ఉంటారా అని. అందుకే మనం ఒక సాధన కలిసిన వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలా? నాకు ధనం లేదు, నాకు కష్టాలు, ఇవి చెప్పరాదంట. వాళ్ళతో పోయి మనం ఏం అడగల? స్వామి ఈ దుఃఖాలు నాకు ఎందుకున్నావి? నేను ఎవరని? నేను పుట్టకముందే ఆడుంటేనే నాకే బాధలు ఎందుకు? నిజం అంటే నువ్వు ఎవరంటే ఏమని చెప్తావు? నీ పేరు చెప్తావు. నీ పేరు కాదంటే ఏమని చెప్తావు? మా తండ్రి పేరు అంట, ఫలానా దేశస్తుడు అంట. యాక్చువల్ అంటే మనం ఎవరు? అందరూ జీవస్వరూప్ హై నిత్య కృష్ణదాస్. నిజం అంటే మనం ఎవరు? భగవంతుని యొక్క దాసలము, సేవకులము. భోక్తారామే జ్ఞతపస్స సర్వలోకమహేశ్వరం
నిజంటే అన్ని జగత్తులకు ప్రభు ఎవరు? భోక్త ఎవరు? భగవంతుడు. మరి ఈ జగత్తు నిజం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు చెప్పండి? 2 భార్యలు. ఎవరు? భూదేవి, శ్రీదేవి. మరి ఈ భూదేవి ఎవరి భార్య? భగవంతుని భార్య. మరి ఈ భూమి ఇప్పుడు ఎవరిది అనుకుంటున్నాము? మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. ఇది ఇంత నాది, ఇది ఇంత నాది. మరి ఇది ఎవరి సొత్తు? మరి ఎందుకు మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము? ఇది నా సొత్తు అని. తప్పు కదా? ఇప్పుడు ఒకరి సొత్తు భగవంతు సొత్తు అన్నప్పుడు భగవంతుని చెందుతుందా మనకు చెందుతుందా? భగవంతుని. మరి ఇక్కడ అదే మన స్వరూపమేమి అయ్యవారిని పూజిస్తాము, మరి నెక్స్ట్ అమ్మవారిని పూజించాలి మనం. అది అంతే. మనం ఏం చేస్తాము? ఆయనలాగా భోగించాలనుకుంటాం, అందుకే మనకు దుఃఖాలు వస్తాయి. భగవంతుడు ఎలాగైతే భోగిస్తాడో మనం భోగించాలనుకుంటాం, అప్పుడే మనకు దుఃఖం వస్తుంది. అందుకే ఈ భూమి మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మరి తిరిగి స్వామి సేవ. మనకు ధనం ఇస్తే భగవంతుని ఏం చేయాలా? తిరిగి స్వామి సేవలు. అప్పుడే ఆనందం వస్తుంది. అది మన దుఃఖాలకు కారణం ఏమంటే భగవంతుడు యజమాని అనుకోవడం లేదు. ఈ జగత్తుకు మనమే యజమానులు అనుకుంటాం, అందుకే మనకు దుఃఖం. నాకేందుకు దుఃఖాలు వస్తావంటే అసలైన యజమానిని కాదు నేనని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. చూడండి, ఎవరైతే ఈ భూమి నాదంటారో భూమి పక్కన నవ్వుతుందంట. ఎందుకు నవ్వుతుంది? ఎంతోమంది సృష్టించినప్పుడు నాది 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 అని ఓనుగోడు కొట్టుకొని చనిపోయినాడు. ఇప్పుడు ఎవడు ఆయన ఒక మట్టి కనవ చిన్న రేణు కూడా ఎవడు తీసిపోలేదంట. తీసిపోయినారు ఎవరన్నా? అందుకే భూమమ్మ నవ్వుతుందంట, ఇది నాది నాది. అందుకే ఇక్కడ తెలుసుకున్నాలా నాకు బాధలు. ఎందుకంటే ఇక్కడ అసలైన యజమాని భగవంతుడని తెలుసుకున్నప్పుడే. ఇప్పుడు మీ వయసు ఎంత అంటే ఏమని చెప్తారు? టక్కనే 30, 40, 50 అంటారు. మరి సర్లే 50 అంటే 50 సంవత్సరాల కిందట ఎక్కడున్నావు నువ్వు? ఎవరని చెప్తారా? ఎందుకు చెప్పరు? తెలియదు. ఎందుకు తెలియదు? మనం ఈ జగత్తు మనది కాదు కాబట్టి. ఇప్పుడు ఒక మార్కెట్ పోతాము, అక్కడే ఉంటామా? ఇంటికి వస్తామా? ఇంటికి వస్తాం. అట్లా ఇది కూడా ఈ జగత్తు మంది ఒక యాత్ర, ఒక మార్కెట్కి వచ్చినాం. ఇదే ఒక మార్కెట్కి వచ్చినాం. మరి ఇక్కడ ఉండరాదు కదా, మన ఇంటికి తిరిగి చేరాలి కదా. మన ఇల్లు ఇప్పుడు మర్చిపోయినాము. మరి మన ఇంటిని గుర్తు చేసేవాడు ఎవరు? గురువు, సాధు, శాస్త్రం. మనం మర్చిపోయినాం, అందుకే దుఃఖాలు ఉంటాయి. అదే గురువు, సాధు, శాస్త్రం ఏమని చెప్తారు? అరే నువ్వు మర్చిపోయి మార్కెట్లో ఉన్నావు, ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదు, ఇది దుఃఖాలయం, ఇదేమే దుఃఖాలయం. నీ ఇంటికి పోతే ఆనందంగా ఉంటావు, మీ నాయన దుఃఖం. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో మన పిల్లలు తండ్రి కొట్లాడితే పిల్లోడు అలిగిపోతాడు. ఇంట్లో తండ్రి అయితే ఏం చేస్తాడో టైం ప్రసాదం, సేఫ్టీ, మంచి చదువు, ఆయన ఏం కష్టపడాల్సిన పని లేదు. అది బయటికి పోతే భోజనం ఎవరు పెడతారు? అలిగిపోతే ఎంతో శ్రమిస్తే భోజనం దొరకదు. అందుకే ఈ కష్టాలు చూడలేక తండ్రి ఏం చేస్తాడు? తన స్నేహితుని చెప్పి పంపిస్తాడు, గురువు. ఇప్పుడు ఒక పిల్లోడు ఇంటి నుండి బయటకు పోయి కష్టాలు అంటే పని చేస్తే భోజనం బయట, ఇంట్లోనైతే పని చేయకుండా భోజనం, అన్ని సేఫ్టీ తండ్రి చూస్తాడు. అట్లా గురువును పంపిస్తాడు, పోయి తిరిగి నా ఇంటికి రమ్మను నా కుమారుణ్ణి అని. అదేవిధంగా మనం ఈ దుఃఖాలను బాధపడుతున్నాము, ఆ బాధ చూడలేక భగవంతుడు ఎవరిని పంపిస్తాడో? గురువును పంపిస్తాడు. ఆ గురువును పంపించినప్పుడే చెప్తాడు గురువు, ఇది నువ్వు ఇక్కడ మార్కెట్కి వచ్చినావు, ఇది నీది కాదు, నీ ఇల్లు ఎక్కడుంది? గోలోకధామం. మరి ఆ గోలోకధామం చేరుకోవాలంటే ఏం చేయాలా? నీ తండ్రి నువ్వు శరణగతి కావాలి. ఏ విధంగా శరణగతి కావాలి? కలియుగంలోన కీర్తనయ్య సదాహరి, కేవలము భగవన్నామాలు పలికితే చాలు భగవంతుని చేరుకుంటే. చాలా సులభమైన మార్గం భగవంతుని చేరుకోవడానికి, ఇదేం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మనకున్న నేలకుతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమంటే కావలసిన ఏకత ఏమంటే శ్రద్ధ. ఏముండాలా? శ్రద్ధ. ఈ నామాలు పలికేటప్పుడు మన చెవు వింటుండాలా. ఈ చెవు విన్నప్పుడే ఏకాగ్రత ఉంటేనే భగవంతుని చేరుకుంటాం. పట్టుదల ఉంటే కానిది లేదు. ఇప్పుడు ఒక స్కూటీ ఉందనుకో, శ్రద్ధ ఉంటుందా? ఒక దిక్కులు చూసి నడుపుతావా? ఇప్పుడు ఇక్కడ వచ్చిన టెంపుల్కి
మీకు వాహనం తెచ్చినారు, శ్రద్ధతో డ్రైవింగ్ చేస్తావా, లేకుంటే డ్రైవింగ్ చేస్తూ అక్కడికి చూస్తావా? అక్కడికి చూస్తే ఏమవుతుంది? ఇంటికి చేరుకోలేవు, ఆసుపత్రికి. అదేవిధంగా ఈ నామం పలికేటప్పుడు శ్రద్ధ లేదనుకుంటే ఏం చేస్తుంది? మాయాదేవి చక్కని క్యాచ్ చేస్తుంది. ఎవడైతే మనం జపం చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని శ్రద్ధ ఉండాలంటే ఇక్కడ శ్రద్ధ లేదనుకో అదేమవుతుంది? అమ్ముడే మాయాదేవి అక్కడ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పోయి చూసేస్తాం అని నువ్వు పలుకుతున్నావు, కానీ శ్రద్ధ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. అక్కడ ఏమవుతుంది? నీకు మాయ ఐడెంటిటీ చేస్తుంది, మరి ఏకాగ్రత కుదరదు. అందుకే భగవన్నామం చేసినాడు ఏం కావాలి మనకి? శ్రద్ధ. అందుకే శ్రద్ధతో ఏది చేసినా శ్రద్ధ, ఏకాగ్రత. అందుకే ఇప్పుడు నాకు శ్రద్ధ కుదరడం లేదే, ఎప్పుడు జపం పట్టుకుంటే అప్పుడు భౌతిక విషయాలు గుర్తుకొస్తావంటే ప్రేమతో భగవంతుని నామం పలకండి, గట్టి పలకండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గౌరంగ రాధే రాధే రాధే. ఎవడైతే మన మనసు గురి కుదరదో ఏం చేయాలి? మనము గట్టిగా ప్రార్థించాలంట. స్వామి, ఈ దుఃఖాలయంలో అనేక జన్మలకు దుఃఖాలు పడుతూ వచ్చినాను స్వామి, మరి నాకు ఈ దుఃఖాలు వద్దు, నా మనసు నిలబడదు అని చెప్పి నువ్వు గట్టిగా, నువ్వు ఎంత ప్రయత్నం గట్టిగా చేస్తావో అంత త్వరగా భగవంతుడి కృప మనకు లభిస్తుంది. అందుకే సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది లేదు. మనకేం కావాలి? జీవితంలో ఆనందం కావాలి. నిజమంటే భగవంతుని లోకంకి ఒక బోర్డు ఉంది, ఏమని? ఆనందాలయం అని. ఈ లోకానికి ఒక బోర్డు ఉంది, ఏమని ఉంది? దుఃఖాలయం అశాశ్వతం. అందుకే ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి పోయినా మనకు అక్కడ ఏమంటారు సార్? రాసి ఉంటారు కూరగాయల మార్కెట్ యాడ్. మరి అక్కడ పోయి నాకు బంగారు కావాలంటే దొరుకుతుందా? మరి వాళ్ళు ఏమంటారు? షరాబ్ బజార్, బంగారు దుకాణం పోతే బంగారు లభిస్తుంది, అంతే కదా. మరి బంగారు దుకాణాలు పోయి నాకు భోజనం కావాలంటే లభిస్తుందా? అది ఏమంటాడు? హోటల్ భోజనం తయారు, అక్కడ పోవాలి. అందుకే మనం ఇప్పుడు ఏ బోర్డులో ఉన్నాం? దుఃఖాలే వచ్చేది, దీంట్లో ఎంటర్ అయినాం. మరి కూరగాయల మార్కెట్ పోతే కూరగాయలే దొరుకుతాయి. మరి ఈ ఆలయానికి వచ్చినాము, ఈ బోర్డు ఇందులో ఎంటర్ అయినాం, మరి మనకేమొస్తావి? అందుకే వీటి నుండి మనం ఏం చేయాలా? ఆనందాలయం ఉన్న బోర్డు పోవాలా. ఇది ఇక్కడ ఇప్పుడు ఎక్కడన్నా పోతే మనకి ఫైట్ జరుగుతుంటాం అనుకో, గొడవలు జరుగుతుంటామా? అక్కడ చూస్తుంటామా? ఎప్పుడు పరిగెత్తిడు ఎందుకు? అక్కడ ఉంటే మనం కూడా ఎవరెవరో ఒక రాయి వేయచ్చు, ఒక కట్టితో మన నెత్తి పగలు కొట్టవచ్చు. ఉంటాం అక్కడ, పరిగెడతాం. అదేవిధంగా ఈ జగత్తు దుఃఖాలయం. మరి ఇక్కడ ఉంటామా? ఉండాలనుకుంటున్నారా? ఉంటే మీకు ఏం లభిస్తారు? దుఃఖాలు. అందుకే మనకి ఎన్నో తెలియజేయడం, ధనం ఉంటే సుఖము, కీర్తి ఉంటే సుఖము, ఇవల్ల అనుకుంటాం, కానీ ఏమి లేదు, కేవలం కూడా దుఃఖాలే ఉన్నాయి. అందుకే ఈ దుఃఖాల నుండి మనం ఎలా తప్పించుకోవాలని చెప్పి మన ప్రభుపాదుల వారు ఆ వయసులో అసలు నిజం అంటే ఆ 70 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో ఎవరు శరీరం సహకరించదు. మరి కలిగిలో 30-40 ఏళ్ళకే యువత పని చేయడం లేదు, బాడీ ఆరోగ్యం. మరి అటువంటి వయసులో ప్రభుపాదు విదేశాలకు వెళ్ళి ఎందుకు ప్రచారం చేసినాడు? ప్రతి ఒక్క బద్ధజీవుణ్ణి భగవంతుని లోకానికి తీసుకోవాలని, దుఃఖాలను రిలీజ్ చేసి ఆనందాలను భగవంతుని లోకాన్ని తీసుకోవాలని. అందుకే ఆ గురు కృపదారని ఈరోజు మనకి ప్రపంచ నలుమూల దేశాల్లో మన ఇస్కాన్ సంస్థలు ఉన్నాయి. మన ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి జీవిని దుఃఖాలయం నుండి ముక్తి కల్పించి భగవంతుని లోకానికి తిరిగి ప్రయాణించని చెప్పడమే మన యొక్క ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే చూడండి, మన నిజమైన బంధువులు ఎవరు? కృష్ణ భక్తులే నిజమైన బంధువులు ఎవరు? ఎందుకంటే మనం దుఃఖాల నుండి ముక్తి చేయాలనుకుంటున్నారు వాళ్ళు, మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మన అసలైన బంధువు భక్తులు. మరి ఇక్కడ ఉన్న మన బంధువులు
మనల్ని ఏం చేయాలనుకుంటారు నీతోనా? బాగా ధనాన్ని సంపాదించాలను, మా కొరకు నువ్వేమన్నా చేయాలా అంటే ఈ భౌతిక జగత్తులో నుంచి వాళ్ళు పోవడానికి ఇష్టపడరు. అందుకే మా సార్ అనేవాడు, ఎవరైనా చనిపోతే వాళ్ళు ప్రేమతో ఏడుస్తారంట. నా సన్నవాడు మా సార్ చెప్పినాడు. మరి ఎందుకు ఏడుస్తారు సార్ అంటే, వీడు ఇప్పుడే పోయినాడా, ఇంకే కొద్దిగా చేసి పెట్టింటే పోయింటే మా లైఫ్ బాగుంటుండే అని ఏడుస్తారంట. వీడు కొంచెం సంపాదించినాడు, ఇంకొద్ది సంపాదించింటే బాగుంటుండే అని ఏడుస్తారంట. అంతేగాని ఎవరైనా పోతే అయ్యో వీడు పోతే, కొంతమందిని అడగండి, ఏదో పోయినాడు మమ్మల్ని నిడిచిపోయినాడు మాకేం చేయలేదు అని ఏడుస్తారు. అంతేగాని ఆయన ఉంటే మేము అది లేదు జగత్తులో. కేవలము స్వార్థమే. ఒకరి నుంచి ఒకరికి ఏం కావాలా? నీ ఒంటిలో నీ శరీరంలో బలం ఉన్నంత వరకు నువ్వు బాగా సంపాదించే వరకే నీకు విలువ. నీ వద్ద ధనం లేదా, నీ శరీరంలో శక్తి లేదా, నీ భర్త నిన్ను పట్టించుకోడు, నీ భార్య నిన్ను పట్టించుకోదు, నీ పిల్లలు అసలు దగ్గరికే రారు. ఇది సత్యం. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు? రామ్ నామ్ సత్యహాయ్. మరి సంసారం సత్యహాయ్ అనొచ్చు కదా, ఎందుకనరు? ఇదంతా అసత్యం కాబట్టి. అందుకే అసత్యేర సత్య కోరమా అని. నిజానికి ఇక్కడ ఉండేదల్లా అసత్యం. మరి సత్యమైనది ఏమి? భగవంతుని నామమే. అందుకే నీ జీవితంలో నీకేం కావాలా? ఆనందం బుద్ధివర్ధనం. నీ జీవితంలో తృప్తి అంతే రమించదు. ఎప్పుడు తృప్తిగా ఆనందంగా జీవించాలంటే ఏకైక మార్గము శ్రవణం. భక్తులు ఎదగాలంటే ఏం కావాలా? శ్రవణం. ఆ శ్రవణాన్ని చెప్పేది ఎవరు? కృష్ణ భక్తులు మాత్రమే. కృష్ణ భక్తులు మాత్రమే. అందుకే భక్తుల సాంగత్యం ఉంటే మన జీవితం ఏమవుతుంది? ఆనందమయమవుతుంది. ఇంకోటి రెండవది, భక్తుల కృప ఉన్నప్పుడే మనకు భగవంతుని కృప లభిస్తుంది. అందుకే ప్రతిరోజు మనం వీలైనంత సమయం ఏం చేయాలా? భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలా. రెండవది, ఇంటికాడ ఉంటే ఏం చేయాలి? మనము శాస్త్రం, భగవద్గీత, భాగవతాన్ని ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా సరే మనం ఏం చేయాలా? చదువుకోవాలి. అని చాలామంది అంటుంటారు, ఈరోజు భగవద్గీత చదవడం ఏంటండి, సెల్ ఉంది, యూట్యూబ్ ఉన్నవి, వాట్సాప్లు ఉన్నవి, వీటిలో చూస్తే అయిపోయాయి కదా. నీకు వాట్సాప్లు వీటిలో ఏముంటుందంటే, మన యూట్యూబ్లోన ఎవడు పడితే వాడు చెప్తాడు జ్ఞానాన్ని. ఆ జ్ఞానం ఏం రాదు. ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ? మాయవాది కథ సునలాయా సర్వనాశ్. కృష్ణ భక్తులు కాదనుకో, ఊకే వాడు జ్ఞానం అనుకో. అటువంటి వాటితో జ్ఞానం ఉంటే మనది ఏమవుతుంది? ఉన్న భక్తి కూడా ఉండిపోతుందట. చూడండి, చైతన్య ప్రభు చెప్పినాడు, సాక్షాత్ ఏమని చెప్పినాడు? మాయవాది కథ సునలాయా సర్వనాశ్. అందుకే భక్తుల దారేనల్లా. వీళ్ళు భక్తి ఎలా ఉంటుందంటే, ఒక పాము ఉంటుంది అనుకో, ఒక పాత్రలో పాలు పెట్టినామనుకో, పాముకు ఒక అలవాటు ఉంటుంది, తాగుతూ తాగుతూ తన విషయాన్ని విడుస్తుందంట. మరి కొన్ని పాలు తాగిపోయిన తర్వాత ఆ పాలను మనం తాగితే ఏమవుతాము? చనిపోతాం. అట్లా భక్తి లేని వాడిని బట్టి భగవంతుడు తినరాదంట. ప్రభుపాద చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు సినిమా గాయకులు ఎంత సుందరంగా పాడతారు పాటలు, అందంగా ఉంటుందా లేదా? కానీ అటువంటి వాళ్ళు భక్తి గురించి వాడితే వినరాదు. ఎందుకంటే వాళ్ళు భక్తి ఉండదు. వాళ్ళకి ఏముంటుంది? ఏకైక లక్ష్యము భోగం, ధనాన్ని బాగా సంపాదించు, లగ్జరీ లైఫ్ భోగించు. కానీ భక్తుని కంఠం సరిగ్గా లేకుండా ఆయనది ఏముంటుంది? భక్తి ఉంటుంది. అందుకే భక్తి ఉన్న వాళ్ళ చేతనే, భక్తి ఉన్న వాళ్ళ వద్దనే మనము వాళ్ళ కంఠం సరిగలేనో వాళ్ళ పాటనే మనం వినాలా, వాళ్ళ శ్రవణాన్ని మనము వినాలా. ఎందుకంటే మనల్ని విముక్తి కల్పించేవాళ్ళు భక్తులు. ఎందుకంటే మనం ఇప్పుడు బంధింపబడినాము, ఈ త్రిగుణాలతో బంధింపబడినాము. బంధింపబడిన వాడు ఇంకోటి బంధిముక్తుడు చేయగలడా? ఇప్పుడు ఎవరైనా మన కాళ్ళు చేతులు కట్టేసినారనుకో, ఇంకోటి వచ్చి పెళ్ళి పట్టి మనం ఏం చేస్తాము? మనం ఇప్పించేకి అవుతుందా? ఎందుకంటే మనం ఆల్రెడీ బంధితులైనాం. ఇంకోటిని రిలీజ్ చేస్తామా? నానే బంధించా. అందుకే
ఇప్పుడు మనం బంధం నుండి విడిపియాలంటే ఎవరు కావాలా? బంధు విముక్తుడైన వాడు కావాలి. ఎవరు కావాలా? బంధు విముక్తుడైన వాడు. ఆ బంధు విముక్తుడైన వాడు ఎవరు? ఈ కలియుగంలో శ్రీకృష్ణుని శరణాగతి అయిన భక్తులు. వాళ్ళు బంధం నుండి విముక్తి అంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ మనల్ని విముక్తి చేస్తారు. అందుకే భక్తులు ఎవరైతే మరి ఈ బంధవిముక్తుడు కావడం ఎలా? సన్యాసం తీసుకోవాలా అని ఎక్కడైనా చెప్పబడిందా? ఇప్పుడు భగవద్గీత ఎవరు చెప్పినాడు? సన్యాసిగా గృహస్థిగా. అర్జునుడు సన్యాసి గృహస్థ. అందుకే ఈ భగవద్గీత కూడా చెప్పింది. చాలామంది అనుకుంటారు ఈ భగవద్గీత భాగవతం అంటే ఏదో వయసు అయిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత అనుకుంటారు. అలా కాదు. ఎవరికైతే మానవ జన్మ వచ్చిందో వాళ్ళ కొరకు. అందుకే బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేది ఇంపార్టెంట్ కాదండి. నువ్వు ఏ ఒక ఆశ్రమంలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు. నీ సాధన ఇంపార్టెంట్. నీ సాధన అనేది ఇంపార్టెంట్. అందుకే చంద్రుడు చెప్పినాడు, నువ్వు బ్రహ్మచార్య, గృహస్థుడు, వానప్రస్థ, సన్యాస, స్త్రీ, పురుష, శూద్రుడా, ఎవరు సంబంధం లేదు. ఈ నామాన్ని ఎవడైనా సరే అతి సులభంగా అతి సరళంగా ఎవడైనా చెప్పించవచ్చాను. వీడు తక్కువ కులమోడు, వీడు ఎక్కువ కులమోడు, వీడు ధనవంతుడు, వాడు దరిద్రుడు, అటువంటిది ఏం లేదు. భగవంతుని నామాన్ని ఎవరైనా సరే పలకొచ్చు. అందుకే భగవద్గీతలో చూడండి, శూద్రులైనా సరే భగవన్నామాన్ని చేసి గురువులైన వాళ్ళు ఉన్నారా లేదా? అందుకే ఈ భగవంతుడు భేదాలు చూడు. ఎందుకంటే అందరూ మనమంతా ఎవరు? మామైవంశో జీవలోకో జీవభూతో సనాతన మనశ్రేష్ఠ ఇంద్రియాని కర్మాని తిష్టది. అంటే మనమంతా ఎవరు అంశాలు? భగవంతుడు. మామైవంశో జీవలోక భగవంతుని యొక్క అంశాలు, సనాతన అంశాలు. ఎక్కడ కులమే లేదు. నిజంటే ఆత్మ అంతా ఒక్కటే. నీ దేహంలో ఉన్న ఆత్మ, నా దేహంలో ఉన్న ఆత్మ, స్త్రీ దేహంలో ఉన్న ఆత్మ, జంతువులో ఉన్న ఆత్మ, చెట్లలో ఉన్న ఆత్మ అంతా ఒకటే. మనమంతా ఆత్మ స్వరూపం. ఇప్పుడు ఒక వాటర్ ఉందనుకో, ఒక కుండలో పోస్తావు, ఒక కడవలో పోస్తావు, ఒక చెంబులో పోస్తావు, ఒక గ్లాసులో పోస్తావు. వాటిలో ఉన్న నీళ్ళు, వాటిని ఏమంటాం మనం? నీరు అంటాం కదా. అంత మాత్రం కుండల నీళ్ళు, గ్లాసుల నీళ్ళు వేరే ఉంటావా? రుచి సేమ్. ఏం డిఫరెన్స్ వేరే. గ్లాసులో ఉంది, అది చెంబులో ఉంది, అది కుండలో ఉంది, అది కడవలో ఉంది. అట్లా మన స్వరూపం, మనం ఆత్మలు కూడా అంత ఒకటే. భేదం ఏమిటో చూసే దృష్టిలో ఉంది. ఎందుకంటే భగవంతుని భక్తి లేదు కాబట్టి. అందుకే ఈ దృష్టి కోనంతా చూస్తున్నాం. కానీ నీళ్ళంతా ఒక్కటే. ఎలా ఒక కొలాయిని బట్టి నీళ్ళు. అట్లా ఈ సృష్టిలో సమస్తము భగవంతుడే. చెట్టులో ఉన్న, మనలో ఉన్న, అనవనలో ఉన్న పరమాత్ముడు ఒక్కడే. అందుకే ఈ పరమాత్మను అర్థం చేసుకోవడం ఎలా? సాధన చేయండి. సాధన చేయండి ప్రతిరోజు. రోజు ఎన్ని మాలలు చేస్తున్నారు? 2 మాలలు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? రోజు ఒక మాల చేతులు ఎత్తండి. ఒక మాల చేసేవాళ్ళు ఒక మాల. 2 మాలలు, 4 మాలలు, 6, 8, 16. అది మన జీవిత లక్ష్యం. కనీసము రోజు ఒక్కటే లేదంటే 2 మాలలు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం బద్ధసిద్ధుల నుండి విముక్తి కలిగించేది ఏదంటే మహామంత్రమే. అందుకేమన్నాడు? చేతో దర్పణం మార్జనం. ఇప్పుడు మనం ఒక యాత్ర పోతాము, వచ్చినప్పుడే ఒక 10 రోజులు ఊరికి పోయిన తర్వాత దాన్ని ఇల్లు ఓపెన్ చేసి పండుకుంటామా? ఎందుకు పండుకోలేము? అనేకమైన దుమ్ము ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలి, అప్పుడు నిద్ర వస్తుంది. అట్లా అనేక జనంలో మనలో అనేకమైన పోగబడింది, పోగబడింది. మరి వీటిని ఎలా తొలగించాలి? ఇల్లు నువ్వు శుభ్రం లేకపోతే ఏం చేస్తావు? జాడ అంటారా మీరు కదా, తీసుకొని క్లీన్ చేస్తావు, అప్పుడు ప్రశాంతం. అట్లా హృదయంలో కూడా మనం అనేక జనంతో కల్మిషంతో నిండి ఉన్నాము. ఏంటివి ఆ కల్మిషాలు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్స. మరి ఇవి ఎలా పోతావి? చేతో దర్పణం మార్చడం.
ఈ జాడ ఏది? నీ హృదయాన్ని శుభ్రపరిచేది భగవంతుని నామమే. భగవంతుని నామం ప్రతిరోజు పలుకుతుంటే ఏమవుతుందో హృదయము కామ క్రోధ లోపదములను పరిశుభ్రత. ఎప్పుడైతే నీళ్ళు క్లీన్ చేసి ప్రశాంతంగా నిద్రిస్తావో ఆ విధంగా మన హృదయంలో భగవంతుని నామం పలుకుతుంటే శుద్ధి అవుతుంది. చూడండి, మన తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళు మీకు గుర్తుందా? అప్పట్లోన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. సెల్లులు లేవు, టీవీలు లేవు. ఎందుకు అదృష్టవంతులు? భగవంతుని నామం ఎక్కడ చేసేవాళ్ళు అంట. ఎందుకు? వాళ్ళు ఉదయం లేచింది ఏం చేసేవాళ్ళు? అందరూ భగవంతుని నామం పలుకుతూ భగవంతుని భజన చేసి పొలాలు పోయేవాళ్ళు. పొలాల్లో కూడా వాళ్ళు పాటలు పాడుతుండేవాళ్ళు. ఎవరు? మన తాత వాళ్ళు, అవ్వవాళ్ళు. ఏం పాటలు? రామాయణము, భాగవతము అలా. మరి సాయంత్రం అయింది ఏం చేసేవాళ్ళు? మరి మందిరం గుడికాడ హాజరు కావడము, భగవంతుని కథలు చెప్పుకోవడము. అప్పట్లో డ్రామాలు, కృష్ణుడు, రామాయణము, ఎన్నో వాళ్ళు భగవంతుని పురాణాలు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు మహా అదృష్టవంతులు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా అంత సుఖశాంతంతో జీవించినారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి డెవలప్మెంట్ అయింది. సెల్లులు టీవీలు వచ్చినామే, వాళ్ళ బుద్ధి ఏమైంది? భ్రష్టు పట్టింది. అందుకే ఎవరికి శాంతి లేదు. ఎవడైనా ఒక మాట అంటే ఏం చేస్తాడు? ఒక్క మాట అంటే చాలు. కళాప్రియులు కదా, ఒక్కటి ఇంత ఉండేదాన్ని ఇంత చేస్తారంటే కలియుగంలో, చిన్నదాన్ని భూతద్దంలో పెద్దగా చేస్తారంటే కలియుగ లక్షణం. పొరపాటుని ఎవరన్నా తగిలినారనుకో, తగిలితే మనం ఏం చూసుకోలేదంటే అయిపోయా, నలుగురు పట్టుకొస్తారు కట్టెలు తీసుకొని. అటువంటి కలియుగంలో ఉన్నాం మనం. గంధరా శ్రీమద్ భాగవతంకి జై, జగద్గురుపాదకి జై, అనంత కోటి వైష్ణవునికి జై. గౌపీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకేమన్నా అర్థం కాలేకుంటే అడగండి. మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి ఏకైక మార్గం భగవద్గీత. ఆ 700 శ్లోకాల్లో ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నావో అన్ని సమస్యలను నివారించే జ్ఞానం ఎక్కడుంది? భగవద్గీతలో. అది మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ. ఏదైనా సరే మన భగవద్గీత భాగవతం. మన దుఃఖాల్లో నిజం అంటే కోటి సమస్యలు ఉంటే కోటి జవాబులు మన గ్రంథాల్లో. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నావా? ప్రభులు, మాతాజీ చెప్పండి ప్రభు. సారీ బ్రో, నేను క్లాస్లో అంత కూర్చోలేకపోయాను. కానీ నాకు సహజంగా ఒక ప్రశ్న ప్రభు. చెప్పండి ప్రభు. నా ప్రశ్న ఏంటంటే ప్రభు, ఇప్పుడు మనం బయట మన కర్తవ్యాలని, అంటే ఒక స్టూడెంట్గా బయట కాలేజీలో చదువుకునేవి కర్తవ్యాలు ఉంటాయి. మనం అనుకుంటాం భగవంతుడితో ఇది ఏం చేసినా సరే భగవంతుడి గురించి చేయాలి కార్యం అన్న చింతనలో వెళ్ళి చేస్తూ ఉంటాం. మనం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వెళ్ళే కార్యాన్ని మర్చిపోయి ఇంకోటి మన డ్యూటీని అతిక్రమించేస్తుంది అనమాట. సో ఈ రకమైన ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఏ రకంగా మన ట్రాక్ తప్పకుండా కృష్ణ చైతన్యంలోనే నడిచేలా, ఎలా ఆ మార్గం అంటే భగవంతుడి కోసం సంతృప్తిగా ఆయనకు సంతృప్తి పరిచేలా వర్క్ చేయాలి అనుకో, ఆ మార్గంలో ఎలా నడవాలి? తప్పుతుంటే ఎలా దారిలో రావాలి? ప్రభు మంచి ప్రశ్న అడిగినాడు. ప్రభు ఏమంటున్నాడంటే ఈ చైతన్యంలో మనం బాగా ఎదగాలనుకుంటాము. ఎందుకు? అప్పుడప్పుడు ఎంతో శ్రద్ధ చేసినా కూడా అప్పుడప్పుడు ఆ శ్రద్ధతో మాయా ఒక్క విషయ మోహంలో పడతాము. దాని నుండి బయటపడడం ఎలా? ప్రభు ఒక్క ప్రశ్న. ఇది అందరికీ ఉండే సమస్య. అందుకే ప్రభుపాద ఏం చెప్పినాడంటే, ఒక యుద్ధం చూసింటారు, పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం అన్నప్పుడు మిలిటరీలో దేముంటావే? గన్నులు ఉంటాయి. ఆ ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఏమవుతుంది? వాడు గన్ రన్ చేస్తాడు. అక్కడ ఎదుటి వాడు ఏం చేస్తాడు? గన్ రన్ చేస్తే ఏం చేస్తాడు? దాపెట్టుకుంటాడు. ఎవడైతే బుల్లెట్ అయిపోతే ఏం చేస్తాడు? సౌండ్ వాళ్ళు వేస్తాడు. వాడు గన్ను అప్పుడు వీడు దాపెట్టుకుంటాడు. అట్లా ప్రభుపాద ఏమంటాడంటే మాయ మహాశక్తివంతమైనది. నిజంటే మాయను ఎదిరించే శక్తి మనకి లేదు. అందుకే ఈ మాయ నుండి మనం తప్పించుకోవడం ఎలా, జయించడం ఎలా అంటే
నీ గన్నులో బుల్లెట్ ఉన్నంత వరకు ఎదుటివాడు ఏం చేస్తాడో దాక్కుంటాడు. మన నోటిలో మహామంత్రమే బుల్లెట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామము నీవు ఎప్పుడైతే స్మరిస్తుంటావు అంతవరకు మాయమవుతుంది, నీ వెనక్కుంటుందంట. ఎప్పుడైతే ఈ నామాన్ని మరుస్తావో గన్ను లోడు అయిపోయింది, ఏం చేస్తుంది? నీ ముందుకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలా? దాపెట్టుకో. అప్పుడే భగవంతుని మరిచినప్పుడు ఏమవుతుంది? ఇటువంటి విషయాలు మనకు గుర్తుకొస్తాం. అందుకే ఇంకోటి, భక్తుల సాంగత్యం ఎక్కుంటుండాలా. ఎప్పుడు నామాన్ని ఎప్పుడో మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మర్చిపోతామేమో, కానీ స్పృహ ఉన్న ప్రతి ఒప్పుడు మనం ఏం చేయాలా? భగవంతుని నామం. ఎలా అంటే ప్రభుపాద చెప్పినాడు, ముసలి తన గుడ్లని నదిలో బయటకు వచ్చి ఇసుకలో పెట్టేస్తున్నాడు, పెట్టి పూజ చేస్తాడు, మరి నీటిలోకి వెళ్ళిపోతాడు. ఆ ముసలి నీటిలో ఉంటూ తన గుడ్లు పొదిగి అప్పుడు తనని చేరుకుంటామని ఆలోచిస్తుంటుందంట. కానీ అది ఎక్కడుంది? నీటిలో ఉంది. తన ఆలోచన ఎక్కడుంది? అది అంతెంత ఆలోచిస్తే అంతంత త్వరగా గుడ్లు పొదిగి తన పిల్లలు తను చేరుకుంటాడు. అదేవిధంగా మన చైతన్యం కూడా ఎలా ఉండాలంటే, జగత్తులో ఉన్నాము కానీ మన మనసు ఎలా ఉండాలా? భగవంతుని చింతలో ఉండాలి. ముసలి కదా ఎలాగైతే తన పిల్లలు ఎలా చేరుకుంటుందని మన చైతన్యం కూడా ఎలా ఉండాలి? ఇక్కడ చూసేదానికి ఈయన కూడా మనలాగే కార్యక్రమంలో ఉన్నాడు కదా, ఈయన కూరగాయలు చేస్తాడు, ఈయన పనులు చేస్తాడు, ఈయన వర్క్ చేస్తాడు, డిఫరెన్స్. కానీ తేడా ఏమంటే మనసులోనే కృష్ణ చింతన అనేది చేస్తున్నాం. ఎలా వేళలో ఈ నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామమే మన వల్లే భవసాగరాన్ని దాటిస్తా, లేకుంటే కష్టం. ఈ ప్రభు అన్నట్ల భగవంతుని మర్చిపోయినామా ఎమ్మడే ఏం చేస్తుంది అనుకున్న మాయాదేవి నేనున్నానని. వాడు గన్న తీసుకొచ్చి మనం ఏం చేస్తాము? దాపెట్టుకున్నాం. మనదే గన్నం కొడుతుంటే ఇక్కడ రెండే, ఒకటి భగవంతుడు, రెండు మాయ. భగవంతుడు మరిస్తే మాయ ముందుకు వస్తుంది, భగవంతుడు చేస్తే మాయ వెనకపోతుంది. అందుకే నామాన్ని ఇప్పుడు 16 మాలలు అయిపోయినవి చాలా అనుకోరాదు. అది మనం నియమం గురువు ఇచ్చిన వాటికే. కానీ మనం మాయ చాలా బలవంతరాలు కదా, మరి రక్షించుకోవాలి. ఏం చేయాలి? కీర్తనయ్య సదాహరి. గాఢ నిద్ర వెళ్ళిపోతే అది మన బేల, అది వేరే. కానీ నీ స్పృహ ఉన్నంత వరకు నీ మనసు, నీ కర్తవ్యాన్ని, నీ శరీరము, నీ ఇంద్రియాలు కార్యాల్లో పాల్గొన్న మనసు మాత్రం ఏం చేస్తుండాలా? భగవంతుని చింతలు ఉండాలి. సాధన చేస్తే సాధ్యమే. లేదంటే నీకు గన్ను నా బుల్లెట్లు అయ్యప్రావు అంటే మరి ఎడుతుండోడు వస్తాడు, మరి నువ్వు బుల్లెట్లు వేసుకున్నావు. అందుకే ఈ బుల్లెట్ అనేది ఎప్పుడు లోడ్ అయి ఉండాలి. నీ మంత్రం అనేది నేను నేల ముందు ఎప్పుడు నృత్యం చేస్తుంటే మాయాదేవి ఈ సైలెంట్. అర్థమైంది ప్రభు? నరేక్షణ ఎవరికైనా ప్రశ్న చెప్పండి. ఎక్కువ సమయం దొరుకుతుంది హరే కృష్ణ మామూలు ఇప్పుడు అన్నారు, ఎప్పటికీ బుల్లెట్లో మనం హరే కృష్ణ మామూలు చేసుకోవాలని. కానీ గృహస్థులైన వాడు వేరే వేరే సేవలు, అది వేరే వేరే పనిలో ఉంటాడు, తన ఫ్యామిలీని అంతా చూసుకోవాలి. మరి ఎక్కువగా స్వధర్మాలను కూడా చేయడానికి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగా గృహస్థ ఏం చేయాలి? ప్రభు ఏమంటున్నాడంటే, గృహస్థ జీవితంలో ఉంటే మాకు కొన్ని బాధ్యతలు ఉంటావే, కొన్ని భౌతిక కార్యక్రమాలు, సేవలు ఉంటావే. అప్పుడు భగవంతుని చేయాలంటే కష్టమవుతుంది. మాకు కొన్ని ధర్మాలు ఉంటావు కదా, మరి ఆ ధర్మాలు నిర్వహిస్తూ భగవంతుని చేరుకోవడం ఎలా? అదే కదా ప్రశ్న. అందుకే ఈ ప్రభు అన్నట్ల మన భక్తి నోటాగర్ తెలుసా మీకు? తెలుసా? ఆయన ఎవరు? ఆయన కొడుకు ఎవరు మీకు తెలుసా? కుమారుడు ఎవరు చెప్పండి? భక్తి. ఆయనకి ఎంతమంది సంతానం? 10 మంది 11 మంది. ఆయన సాధన చేయలేదా? భక్త తుకారాం తెలుసా? సాక్షాత్ ఆయన కొరకు ఎవరు వచ్చినా తీసుకోవడానికి విష్ణు వాహనమే వచ్చింది.
అందుకే నేను సాధన చేయమురా అన్నాడు, సాధ్యము కానిది లేనే లేదురా. గృహస్థ జీవితము భక్తికి అడ్డం వస్తుంది అనుకోవడము మన భ్రమ. ఎందుకంటే గృహస్థ జీవితంలో ఉంటేనే ఎక్కువ సాధన చేయగలం. ఎందుకు చెప్పండి? గృహస్థకి అనేకమైన సమస్యలు వస్తుంటాయి. గృహస్థకే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రావాలి మనము? కృష్ణుడు. కృష్ణ అంటే కష్ట ఇల్లా అని ఎవరు కనకదాస్ అన్నాడు కదా, కృష్ణ అంటే కష్ట ఇల్లా. అందుకే గృహస్థాశ్రమంలో ఉంటూ చేయలేము అనుకుంటున్నామంటే భగవంతుని గురించి మనం ఇంకా ఎక్కువ ఎవరు సాంగత్యంలో ఉండాలా? గృహస్థుడైతే భక్తుల సాంగత్యంలో ఉండాలా. ప్రతిరోజు మన జీవితానికి ఎంతైతే కేటాయిస్తాం సమయాన్ని అంతా భగవద్గీత భాగవతంలో కనీసం ఒక అర్ధగంట, గృహస్థులైన కూడా అర్ధగంట కానీ గంట కానీ భాగవతం చదువుతుండాలా, భక్తుల సాంగత్యంలో ఉండాలా. ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ ఉందనుకో, ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి? మరి ఆ 3 రెక్కలు ఏమిటికి? గడ్డ మధ్యన ఏమంటారు దాన్ని? గడ్డ. ఆ 3 ఉంటే ఆ గడ్డ ఉంటే ఏమవుతుందో తిరుగుతుంది. అట్లా అని చెప్పి ఆ 3 రెక్కలు ఒకదాని మీద ఒకటి వస్తే ఏమవుతుంది? ఫ్యాను తిరగదు, గాలి రాదు. అట్లా మన గృహస్థలం కూడా ఏం చేయాలంటే ఆ గడ్డ ఎలా ఉందో 3 రెక్కలకి మన గృహస్థ జీవితంలో కేంద్రం ఎవరు చేసుకోవాలా? కృష్ణ. అందుకే భార్యను కూడా ఏం చేయాలా? కృష్ణ సేవకురాలు చేయాలి. పిల్లలు కూడా కృష్ణ భక్తులు చేయాలి. ఆవిడ 3 రెక్కలు ఫ్యాన్ తిరిగితే మనకి ఎట్లా చల్లగాలి వస్తుందో మన జీవితంలో కూడా మన భార్య పిల్లలు ఏం చేయాలా? కృష్ణ భక్తులు. అప్పుడే సాధ్యమవుతుంది. అందుకే ఇంట్లో మనం ఏం చేయాలా? ఫస్ట్ కృష్ణుడి కేంద్ర బిందువు. మనము మారుతూ మన భార్యను మారుతాం, తర్వాత మన పిల్లలు. అందుకే ఈ గృహస్థ జీవితంలో ఏం చేయాలంటే పొద్దున లేచిందే గృహస్థ ధర్మమేమే మంగళాన్ని చెప్పము, రోజు భాగవతం. ఎందుకంటే నిజంటే అన్ని గృహస్థ బ్రహ్మచారి వానప్రస్థ సన్యాసి కొద్దీ గృహస్థ ధర్మం ఉత్తమమైనది. ఎందుకంటే భౌతిక కోరికలతో పాటు భక్తి కూడా చేయొచ్చు. ఎందుకంటావా? నీకు భార్య సహకరిస్తుంది. నిజంగాంటే గృహస్థ జీవితంలో ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోనండి, గృహస్థుకున్నంత స్పెషలిస్టులు ఆయనకు ఉండవు. నిజంటే చాలామంది అనుకుంటారు గృహస్థ జీవితంలో ఉంటే భగవంతుని మర్చిపోతామని. అది అసాధ్యం. సాధన చేస్తే ఏ ఆశ్రమం నిన్ను ఏం చేయలేదు, నీ ఏ శ్రమం నిన్నేం చేయలేదు. ఏం చేయాలంటే ఇక్కడ నీ గృహస్థ జీవితంలో కేంద్ర బిందువు రాధాకృష్ణలు, ఇంకోటి భక్తుల సాంగత్యము, భగవద్గీత భాగవత శ్రవణము ఇంపార్టెంట్. అందుకే మన జీవితంలో చూస్తే చైతన్యపురం శిష్యుల్లో ఎక్కువ మంది ఎవరున్నారు? సన్యాసుల, బ్రహ్మచారులు? గృహస్థులే ఎక్కువ మంది. అయినా చైతన్యపురం వచ్చినప్పుడు కూడా గృహస్థ జీవితాన్ని వదిలే అన్నాడా? నిత్యానంద ప్రభు గృహస్థ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? నేను సన్యాసినే. నువ్వు సన్యాసి అయితే గృహస్థులకు ఎవరు చెప్పాలా? సన్యాసి ఒక నియమం ఉండేది ఏమని? గృహస్థులతో ఎక్కువ కలవరాదు, గృహస్థ అయితే గృహస్థ ఇంటికి పోవచ్చు. అందుకే నిత్యానంద ప్రభుని ప్రేరేపించి గృహస్థ జీవితాన్ని ఆశ్రయించు, నేను సన్యాసిని, గృహస్థింద్రుడు పోవడం నిషిద్ధము, నువ్వు గృహస్థుడు కాబట్టి ఇంటింటిపై ప్రచారం చేయి అని చెప్పేసినాడు. అందుకే గృహస్థ జీవితం మనకి ఇబ్బంది కలిగిస్తుందంటే అది కాదు. ఏదో మా గురువు అంటాడు పదం అడగడం ప్రమాదాలు. కానీ కృష్ణనామాన్ని పట్టుకున్నాము, భక్తుల సాంగత్యం ఉన్నాము, రోజు భగవద్గీత భాగవతం చదువుతున్నాము, భార్య పిల్లలు అందరూ కృష్ణ చింతలో ఉంటే ఆ ఇల్లు ఏమవుతుంది? గోలోకధామం. ఆ ఇల్లు ఏమి? గోలోకధామం. ప్రభుపాద చెప్పినట్ల ఇంట్లో భార్య పిల్లలు అందరూ 4 నియమాలు ఉంటూ ప్రతిరోజు మంగళారతి నిత్యం భాగవత సేవ శ్రవణం చేస్తే ఆ ఇల్లు ఏమవుతుంది? గోలోకధామం. అరే కృష్ణ అర్థమైంది. ఇంకా ఎవరని చెప్తాను, ఇంకా ఎవరైనా ప్రశ్నలు మాతాజీ చెప్పండి. ప్రభు క్లాస్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. ప్రభు ప్లీజ్ ఆఫ్టర్ ప్రసాదం ఉంటారు. ప్రభు ఉంటారు. ఉంటాను ఇక్కడే. అదే మన కోసం నమస్కారం
ಇವತ್ತು ಸಂಜೆ ಭಾಗವತ ಇಷ್ಟು ಅದರಲ್ಲಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಕಲಾಂತವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಭು ಶ್ರೀಮ ಕೃಷ್ಣಚಂದ್ರ ದಾಸರು ಇವರು ವರಿಷ್ಠ ಭಕ್ತಾದಿಗಳು. ಮತ್ತೆ ಇವರು ಎಮ್ಮೆಂಗೂರಿಂದ ರಾಯಚೂರಿನಿಂದ ನಮಗೋಸ್ಕರ ಬೆಳಗ್ಗೆ ಬಂದು ಇವತ್ತು ಒಂದು ಉತ್ಸಾಹದಿಂದ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಕಲಾಂತವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲರೂ ಒಮ್ಮೆ ಜೋರಾಗಿ ಹರೇ ಕೃಷ್ಣ ಮಾಡುತ್ತಾರೆ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ